వెల్కమ్ టు మన టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 11వ వార్డులో పర్యటిస్తున్న ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి. ఆయన ఇంటింటికి తిరిగి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ బాబు సూపర్ 6 పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. సామాన్య ప్రజలపై కొత్త పన్ను వేసి చెత్త వసూలు చేసే ఈ చెత్త వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఆయన వైసీపీ ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. ట్యాంకులు కట్టించిన తర్వాత శాశ్వతంగా నీళ్లు రావాలంటే గాజుల దిన్న ప్రాజెక్టు దగ్గర నుంచి పైప్ లైన్ తెస్తా, ఆ పైప్ లైన్ ద్వారా మీకు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుని ఆ ప్రాజెక్టు తెస్తానని చెప్పి 146 కోట్లతో శాంక్షన్ చేయించి టెండర్ పిలిపించి ఇప్పుడు ఒక్క విషయం చెప్తున్నా మీకు. అదే కాకుండా ఇంటింటికి తిరిగినప్పుడు కొంతమంది పేద అడుగులు కట్టుకోలేకపోతున్నాం, మాకు ఇల్లు కావాలి సార్, స్థలాలు లేవని చెప్తే చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుని నేను అందుకే మీ అందరికి ఒక మాట చెప్తున్నా, మళ్ళీ ఇంకా అయిపోయింది, దరిద్రం పోవాలంటే సైకిల్ రావాలి. రేపు ఫస్ట్ పని వచ్చిన తర్వాత మీ ఇల్లు మీ ఆస్తి మీకే అప్పచెప్తాం. రేపు వచ్చిన తర్వాత 8,000 ఇల్లు ఎవరి కోసం తెచ్చింది? చంద్రబాబు నాయుడు గారు నొక్కిన బటన్, నేను నొక్కిన నాయన జగను వైఎస్ఆర్ పార్టీ నాయకులు నొక్కుతా అనేది బటన్ కాదు, పిల్లల పీకలు, పేదల పీకలు, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పీకలు నొక్కుతున్నారు. ఎందుకు రావడం ఈ పాప పెన్షన్? కళ్ళు లేవా మీకు? కనీసం కనపడదా 5 ఏళ్ళు? కేవలం ఈరోజు మానసిక వికలాంగుల ఆ పాప ఇక్కడ కూర్చొని పెన్షన్ రావడం లేదంటే ఎంత దుర్మార్గమో చూడండి, మీరే ఆలోచించాలి. అందుకే నేను మీ పేరమ్మా పార్వతమ్మ, నేనేమన్నా మాట్లాడితే మీరు బాధపడతారు. మీరేం చేశారు తెలుసా? కొంతమంది నా మీద అభిమానంతో వేశారు, సైకిల్ మీద అభిమానంతో వేశారు. కానీ ఇక్కడ కూడా ఎట్లుందంటే కథ, అందరూ బాపునోళ్ళే కోడి మాయమైపోయింది. పోయినసారి జగన్ ముద్దులకి నమ్మి ఒక అవకాశం అని ఇచ్చినారు కొంతమంది. ఈ రోజు ఏం చేస్తున్నారు? 5 సంవత్సరాలు పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతుని తెచ్చి పెట్టుకున్నారు. ఈ రోజు మనకు తంతా ఉంది ఆ దున్నపోతు. ఇప్పుడు నీకు కార్డు పోయినా ఏది పోయినా అన్ని ఇదే పరిస్థితి. కాబట్టి మీరు దయ ఉంచి నేను ఒకటే చెప్తున్నా, మీరు రేపు సైకిల్ తులం బంగారం ఇస్తామంటారు, ఓటుకు 10,000 అంటారు, ఓటుకు 20,000 ఇచ్చి కొంటామంటారు. ఏం చేయాలి తల్లి? ఏం చేయాలమ్మా? నేను అడిగినానని చెప్పి మీరు డబ్బులు తీసుకోకుండా ఉండారు, తీసుకునే తీరాలా. ఆ డబ్బులు 5 సంవత్సరాలు మన రక్తాన్ని పీడించి సంపాదించిన డబ్బులు, ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకోవాలా, తిరుగు లేకుండా సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి ముక్కి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. ఈరోజు ఈ క్యాలెండర్ చూస్తున్నారు. ఈ క్యాలెండర్ ఎందుకంటే మళ్ళీ మీరు పనులు ఆడకూతుళ్ళు వయస్సు ఉంది కానీ వాళ్ళకు ప్రభుత్వం పరాన ₹1 సహాయం లేదు. ఇట్లా వయసు అయిన వాళ్ళకేమో పెన్షన్ వస్తుంది 3,000. కాబట్టి రేపు సైకిల్ గుర్తు ఓటు వేస్తే ఆడబిడ్డ నిందా ప్రతి ఒక్క ఆడకూతుకు నెల 10,000 ఇస్తాం. ఇద్దరు అంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే ₹6,000 అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు అదే కాకుండా మీరు చూస్తే చాలా మంది ముస్లిం మైనారిటీ ఆడబిడ్డలు బయటకు కూడా పోలేరు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ పథకం ఆడబిడ్డ అనేది నెల మీ ఇంటికే 1,500 వస్తుంది. 2 గ్యాస్ 600 నుంచి 1,200 అయింది ఈరోజు. అందుకే రేపు సైకిల్ గుర్తు కొట్టి వేస్తే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదే కాకుండా మా అక్కలు చెల్లెళ్ళు ఈ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సులో ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు ఉచితంగా అని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాం. చివరగా 4వ విషయం వచ్చినప్పుడు ఏం చెప్పాడు తల్లి జగను? ఈ బిడ్డను చూపించి అమ్మ ఒడి ఇస్తాననే మేనమామ ఏం చేసామామ 15,000 ఇస్తానని చెప్పి మేనమామ అనేసరికి మా అక్క గుద్దే జగన్ మేనమామ అని చెప్పి 15,000 ఇస్తానని చెప్పి ఒక సంవత్సరం 10,000 ఇచ్చా, ఒక సంవత్సరం 2,000 ఇచ్చా, ఒక సంవత్సరం 9,000, ఒక సంవత్సరం 0, సంవత్సరం అసలు ఏమీ ఇవ్వలే కొంతమందికి. అందుకే ఈరోజు ఎవరైతే అమ్మ ఒడిని మాట తప్పారో తల్లికి 100 పేరు, ప్రతి ఆడపిల్లైనా ఒక పిల్లైనా ఎంత పిల్లలు ఉంటే అందరికీ 15,000 ఇస్తామని చెప్పి సైకిల్ గుర్తు కొట్టి వేస్తే మీకు అందరికీ తెలియజేస్తున్నామమ్మా. పరిపాలన స్వర్ణయుగంతో పోల్చుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సూటిగా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి మా ఎమ్మిగనూరు పట్టణంలో అడుగుతున్నాం. ఇంటింటికి తిరుగుతా ఉంటే ఈ స్వర్ణయుగం పరిపాలన అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూస్తున్నారు, ఇళ్ల ముందు ఈగలు, కాలువలు శుభ్రం చేసే పరిస్థితి లేదు, తాగడానికి నీళ్లకు ఇంటింటికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇంకో పక్కన మీరు
తుగ్లక్ పరిపాలనలో చెత్తకు పన్నేసి చెత్త వసూలు చేసేటువంటి ప్రభుత్వంగా ప్రజలు మొత్తం ఎంత ఇబ్బంది పడుతున్నారు. అదే కాకుండా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరి గొంతు మీద కత్తి పెట్టే విధంగా విపరీతంగా పన్నుల మీద పన్నులు పెంచి 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి, అదే విధంగా ఈరోజు అన్ని ధరలు ఉప్పు, కారం, పప్పు, నూనె, పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్ని ధరలు పెరిగిపోయి ఈరోజు పేదలందరూ కూడా అల్లాడుతూ ఉంటే స్వర్ణయుగం అని చెప్పుకుంటారా మీరు? నేను 130 సార్లు బటన్ నొక్కినా ప్రతి ఒక్కరి ఇంట్లో లక్షల రూపాయలు పడ్డాయని చెప్పి సంతోషంగా ఉన్నారని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మిగనూరు వైసీపీ నాయకులకు కళ్ళకు కనిపించడం లేదా ప్రజల కష్టాలు, ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు. మరి అదే విధంగా ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఈరోజు క్యాలెండర్ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ఇంటింటికి మేము తీసుకుపోతూ మళ్ళీ చెత్త పన్ను వేసే చెత్త ప్రభుత్వం పోవాలంటే సైకిల్ రావాలి, కరెంటు ఛార్జీలు తగ్గాలంటే సైకిల్ రావాలి, నిత్యావసర ధరలు తగ్గాలంటే సైకిల్ రావాలి. అదే విధంగా సంక్షేమం, మీరు చెప్పేటువంటి సంక్షేమం అంతకు మించిన సంక్షేమం సైకిల్ వస్తే ఇస్తాం, ఇంటింటికి వచ్చే ఏర్పాటు చేస్తాం. అదే రకంగా మీరు చెప్పిన అన్ని అబద్ధపు మాటలు కూడా రాష్ట్ర ప్రజలకు, ఎమ్మిగనూరు ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఫ్యాను రెక్కలు విరగ్గొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఈయన సిద్ధం 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 అంటున్నారు, కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ పార్టీకి రాజకీయ సమాధి కట్టి సైకిల్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని సంయుక్తం ఉన్న ప్రభుత్వాన్ని గెలిపించుకోబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను.